మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ భూముల వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఎం సిద్ధరామయ్యకు రోజురోజుకు కష్టాలు ఎక్కువవుతున్నాయి. ఆయనపై లోకాయుక్త కేసు నమోదు చేసింది. 2 రోజుల క్రితం కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఎఫ్ఐఆర్లో సిద్ధరామయ్యను ప్రథమ నిందితుడిగా చేర్చింది. ఆయన సతీమణి పార్వతి, భావమరిది మల్లికార్జున్ స్వామితో పాటు మరో వ్యక్తి పేరు నిందితుల జాబితాలో చేర్చింది. ముడా స్థలాల కేటాయింపుల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుటుంబ సభ్యులు లబ్ధి పొందడం, అందుకు ముఖ్యమంత్రి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు దాఖలాలతో సామాజిక కార్యకర్త టీజే అబ్రహం గవర్నర్కు ఫిర్యాదు చేశారు. ఆయనతో పాటు స్నేహమయ్యి కృష్ణ, ప్రదీప్ కుమార్ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదుల మేరకు ఆగస్టు 16వ తేదీన సీఎంను విచారించాలంటూ గవర్నర్ ఆదేశించారు. ఈ ఆదేశాలను రద్దు చేయాలని మంత్రివర్గం తీర్మానించగా దానిని గవర్నర్ తోసిపుచ్చారు. దాంతో సీఎం హైకోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. ఈ కుంభకోణం సమగ్ర దర్యాప్తులో భాగంగా సిద్ధును విచారించేందుకు గవర్నర్ అనుమతి ఇవ్వడం చట్టబద్ధమేనని న్యాయస్థానం తీర్పు. అదే సమయంలో కర్ణాటక లోకాయుక్త అధికారి ఆధ్వర్యంలో దర్యాప్తునకు ప్రత్యేక న్యాయస్థానం అనుమతించగా తాజాగా కేసు నమోదైంది.